సచివాలయాలు అనేవి ప్రజలకి బాగా అలవాటు పడిపోయినాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా వాళ్ళు పొందాలి అన్నా, లేదు ఏ అధికారుల ద్వారా సర్టిఫికెట్లు పొందాలన్నా సచివాలయాన్ని దగ్గరికి వెళ్తే ఈజీగా అయిపోతుంది. ఈ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలు ఉన్నాయా అంటే ఉన్నాయి. సక్రమంగా పనిచేస్తున్నాయా అంటే మళ్ళీ అక్కడ సక్రమంగా పనిచేయట్లేదా అనేది అధికారుల మీదకి వెళ్తుంది. ముందు అధికారులు వాళ్ళ సీట్లో కూర్చుంటే కదా పనులు చేయడానికి. యోగా డే వస్తోంది, మీరు అందరూ ఒక్కొక్కరు 100 మందిని రిజిస్టర్ చేయించండి, లేదంటే మొత్తం సచివాలయ పరిధిలో 400 మందిని రిజిస్టర్ చేయించండి. వాళ్ళు ఊర్లో పుస్తకం పట్టుకు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేయించండి. ఎవరెవరి ఆధార్ కార్డులు అప్డేట్ కాలేదో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ పడలేదు, ఐరిష్లు పడలేదు, వాళ్ళందరూ అప్డేట్ చేయించండి. వీళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వాళ్ళ కోసం. పన్నులు కట్టిన వాళ్ళు పన్నులు కట్టించండి మీరు అర్జెంటుగా వెళ్ళి. ఆ పన్నులు ఎవరెవరు కట్టలేదు తిరుగుతారు, వాళ్ళు రేపు రండి మాపు రండి అంటారు. ఇలాగ వీళ్ళకి తెల్లారు లెగిస్తే ఈ టార్గెట్లతో రోడ్లమ్మడ తిరగమే సరిపోద్ది. దీనికి తోడు సర్వేలు, ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయాలి. ఇక సచివాలయం ఉద్యోగి కూర్చొని పనిచేసేది ఎప్పుడు? సచివాలయ ఉద్యోగి అక్కడ కూర్చొని పని చేసినప్పుడు కదా. సచివాలయానికి వెళ్తే పని అవుద్ది అని చెప్తారు, అందుకు కదా అక్కడ క్యూలు లేకుండా ఉంటాయి. చాలా సచివాలయాల్లో ఉద్యోగులు లేక ప్రజలు అక్కడికి వెళ్ళి వాళ్ళు గంటలో వస్తారు, 2 గంటల్లో వస్తారు, మధ్యాహ్నం వస్తారంటే ఎదురు చూసి 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 తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అది అక్కడ అధికారులు తప్పిదం కాదు. అలాగని వాళ్ళ మీద తెస్తున్న ఒత్తిడి, ఉన్నతాధికారులు వాళ్ళ మోయలేనంత భారం, వాళ్ళు చేయలేనంత పని వాళ్ళ నెత్తిని పెట్టి అటు వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఇటు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ప్రజలే ఓపెన్గా చెప్తున్నారు. ఉద్యోగులు చెప్పలేరు, సచివాలయ ఉద్యోగులు. ఎందుకంటే వాళ్ళలో ఒక భయం ఉంది, వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, మమ్మల్ని కూడా తీసేస్తారేమో అని. తీలేకే కదా ఇన్ని రోజులు ఉంచారు. తీసే వ్యవస్థ అయితే ఎప్పుడో తీసేద్దరు. కాకపోతే ఆ వ్యవస్థలో వీళ్ళు కంటిన్యూ అవ్వాలంటే ఈ పని భారం, ఈ ఒత్తిడికి తలగ్గాలి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి వాళ్ళ కుటుంబాలు. సో ఇప్పుడు క్యూలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఇదే కారణం. కొత్త రేషన్ కార్డు కావాలన్నా, కొత్త పింఛన్ కావాలన్నా, ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా అక్కడికి వెళ్ళి క్యూ కడుతున్నారు. అధికారులు లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. అధికారులు లేకపోవడం కాడికి అందుబాటులో లేకపోవడం వల్ల వస్తున్న ఇబ్బందులు.